హాయ్ అండి. ఈరోజు మనం తిరుమల తిరుపతి ఆలయంలో గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం 13వ శతాబ్దంలో బ్రాహ్మణ దంపతులకు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలుగరు. దానితో వారు వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. వారి భక్తికి మెచ్చిన ఆ స్వామి ఆ బ్రాహ్మణుడి భార్య కలలో కనిపించి, నీవు తిరుమల ఆలయ గర్భగుడిలో ఉన్న గంటను మింగేయ్ అని చెబుతాడు. దానితో ఆమె కలలో ఆ గంటను మింగేస్తుంది. తెల్లవారి వెళ్ళి చూస్తే గర్భగుడిలో ఆ గంట ఉండదు. మరునాడు పూజారి కలలో స్వామి కనిపించి, ఆ గంట చేరాల్సిన చోటికే చేరింది, నీవేమీ కంగారు పడకు అని చెబుతాడు. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ దంపతులకు జన్మించిన శిశువే వేదాంత దేశిక. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.